సహజంగా పిల్లలకు తల్లిదండ్రులు ఆసరాగా నిలుస్తారు. కానీ ఆ యువతి అందుకు భిన్నం. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో తల్లికి అండగా నిలుస్తూ ఓవైపు చదువు, మరోవైపు వ్యవసాయం, తనకిష్టమైన నృత్యంలో రాణిస్తూ అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకుంటోంది. అంతేకాదు ఎన్ఎస్ఎస్ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ తనదైన ముద్ర వేస్తోంది. ఇంతకీ ఎవరా యువతి? ఆమె సాధించిన విజయాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. కూచిపూడి నృత్యంలో తనదైన శైలిలో ఆకర్షిస్తూ అందరి మన్ననలు పొందుతుంది ఈ యువతి. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్, నాట్య కుసుమం, నంది అవార్డులను సొంతం చేసుకుంది. మీరు చూస్తున్న ఈ యువతి పేరు సింగిరెడ్డి అపర్ణ. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో తల్లికి వ్యవసాయ పనుల్లో తోడుగా నిలుస్తోంది. చదువులో రాణిస్తూనే డాన్స్లోనూ ప్రతిభ కనబరుస్తోంది. అపర్ణకు చిన్ననాటి నుంచి నాట్యమంటే చాలా మక్కువ. తల్లి స్ఫూర్తితో కాలికి గజ్జెకట్టి తన నాట్య ప్రతిభతో అవార్డులను కైవసం చేసుకుంటోంది. కళాశాలలో ఏ కార్యక్రమం జరిగినా అపర్ణ ఉండాల్సిందే అన్నట్లుగా రాటు తేలింది. స్వాగత నృత్యంలో ఈమెది ప్రత్యేక ఆకర్షణ. కళాశాలలో అపర్ణ ప్రత్యేక ప్రతిభ కలిగిన యువతి అని అధ్యాపకురాలు నారుజు వెంకటరమణ తెలిపారు. యువజనోత్సవాలు, సాహితీ ఉత్సవాలతో పాటు చదువులో సైతం ముందుంటుందని వివరించారు. ఇలాంటి ప్రతిభ కలిగిన విద్యార్థులను తాము ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామన్నారు. కళాశాలలో ఏ కార్యక్రమం జరిగినా కూడా తనదైన ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటుంది. రకరకాల సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని చిన్నప్పటి నుంచి తాను చక్కగా నాట్యం నేర్చుకుని తనదైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తుంది. అంతేకాకుండా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఈమెకు తండ్రి లేడు, అయినప్పటికీ తాను ఆ కుటుంబాన్ని పోషిస్తూ అంటే వ్యవసాయం చేస్తుంది, అటు తల్లిని చూసుకుంటుంది, ఇటు చదువుకుంటుంది. అంతేకాకుండా ఇలా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఎన్ఎస్ఎస్ లో తానొక మెంబరు. ఇలాంటి విద్యార్థులకు మా కళాశాల ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గురువులు ఇచ్చిన సలహాలు, సూచనలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది అపర్ణ. అనేక పురస్కారాలను సొంతం చేసుకుంది. ఇవన్నీ తమ నాట్య గురువుతోనే సాధ్యమైందని చెబుతోంది అపర్ణ. నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం ఫస్ట్ డాన్స్ మేడం ఇంప్రెషన్ నాకు. నేను నేర్చుకున్న డాన్స్ పేరుని ఆంధ్రనాట్యం, కూచిపూడి 3 డాన్సెస్ నేర్చుకుంటాను నేను. నాట్య కుసుమం అవార్డు ఏమో హైదరాబాద్ లో వచ్చింది మాకు. పొట్టిశ్రీమ యూనివర్సిటీలో నా పేరుని కూచిపూడి, ఆంధ్రనాట్యం 3 చేసినందుకు నంది అవార్డు ఇచ్చారు. తెలంగాణలో మనం ఎట్లా చేస్తాం బతుకమ్మ అని చెప్పేసి చూపించాం మేము. దాని ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఏమో 76 మెంబర్స్ తో మేము రికార్డ్ చేసాము కంటిన్యూగా. దానివల్ల ఇచ్చారు 45 మినిట్స్ చేసాము. భారత్ వరల్డ్ రికార్డు రాజన్న సిరిసిల్లలో ఇచ్చారు మాకు. టోటల్ గా అంటే కౌంట్ చేయలేనంతగా ఉన్నాయి. చిన్నప్పటి 3rd క్లాస్ నుంచి నేను నేర్చుకుంటున్నాను డాన్స్. భవిష్యత్తులో డాన్స్ లో డిప్లొమా పూర్తి చేసి నృత్య అకాడమీని ఏర్పాటు చేస్తానని అంటోంది అపర్ణ. పేద విద్యార్థులకు ఉచితంగా డాన్స్ నేర్పించడమే తన లక్ష్యమని చెబుతోంది. ఎన్ఎస్ఎస్ మెంబర్గా ఉంటూ యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోంది. ఈమె సేవకు
ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందుతున్నాయి. మాది ప్రాపర్ దుబ్బాక మండల్ రఘోత్తంపల్లి. డాడీ లేడు, చిన్నప్పుడే చనిపోయాడు డాడీ. డాన్స్ అంటే ఫస్ట్ మా మమ్మీకి ఇష్టము. మమ్మీ ఇష్టంతోనే నేను నా ఇష్టంగా మార్చుకున్నాను. డాడీ లేని ఫీలింగ్ ఎప్పటికీ ఉంటది. సో మమ్మీకి కొడుకు లేని ఫీలింగ్ ఉంటది కాబట్టి నేనే కొడుకుని, నేనే అన్ని మమ్మీ. ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఫస్ట్ ఏ సార్ వల్ల అయినా సరే ఫస్ట్ అపర్ణ ఉండాలి, వెల్కమ్ డాన్స్ అపర్ణ చేయాలి అని చెప్పేసి అంటారు. ఎన్ఎస్ఎస్ లో కూడా నేను ఒక పార్ట్నర్, థర్డ్ యూనిట్. నేను ఫ్లాష్ మాబ్ లో కూడా నేను చేశాను. మా మేడం వల్ల నేను ఎట్లా ఉన్నానో నా వల్ల కూడా కొంతమంది పిల్లలు రెడీ కావాలి. నా వల్ల డాన్స్ లో డిప్లొమా చేద్దాం అనుకుంటున్నాను. కంపల్సరీ డాన్స్ అకాడమీ స్టార్ట్ చేస్తాను. కొందరు యువత డిగ్రీలు పూర్తి చేయగానే పెద్దవాళ్లమైపోయాం, ఇక ఏదంటే అది చేయవచ్చనే ధోరణిలో ముందుకు వెళుతున్నారు. ఆ విధానం వల్ల విద్యార్థులకే చేటంటోంది అపర్ణ. మంచి లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించే వరకు పట్టుదలతో పనిచేస్తే భవిష్యత్తు బాగుంటుందని, లేకుంటే కష్టాలు తప్పవని చెబుతోంది.